హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరా కుకింగ్ డైరీస్ ఛానల్. ఇక్కడైతే మేము నంది హిల్స్కి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక నంది హిల్స్కి వచ్చేసి ప్రొద్దున్నే వెళ్ళాలి. చూడండి, చుట్టూ మంజు అయితే కురిసింది. ఇక ఇదే మంచునే మనం కొండ పైన నుంచి చూడగలుగుతాం అన్నమాట. అక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా సూపర్గా ఉంటుంది. ఇక వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఇది నేను కూడా ఫస్ట్ టైమే వెళ్తూ ఉండేది. ఇక్కడైతే మాకు చలికి కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. ఫ్లాస్క్లో టీ అయితే తెచ్చుకుంటాం అనమాట ఇంటి దగ్గర నుంచి. ఇక అక్కడ టీ తాగేసి ఇక నంది హిల్స్కి అయితే చేరుకున్నాం. చూడండి, ఇక లోపలికైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా స్టార్టింగ్లో అయితే ఇలా ఉందన్నమాట. చూడండి, బ్యూటిఫుల్ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇక స్టార్టింగ్లో ఇక్కడ కూడా ఫోటోలు అలాగే వీడియోస్ తీసుకుంటా ఉన్నారు. ఇక మేము కూడా ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటా ఉన్నాము. చూడండి, బ్యూటిఫుల్ లొకేషన్. సూర్యకిరణాలు అయితే పడ్డాయన్నమాట. చలికైతే విచిత్రంగా వణికిపోతూ ఉన్నారు జనం అయితే. ఇక అందరూ స్వెటర్లు టోపీలు పెట్టుకొని వచ్చారనమాట. నేను కూడా టోపీ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఇంకా ఫోటోల కోసము అలా టోపీ అయితే తీసానమాట. కొండ పైన కాబట్టి చలి విచిత్రంగా ఉంది. ఈ నంది హిల్స్కి వచ్చేవాళ్ళు చలికాలమే అనమాట. ఇది అయితే మనకి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఇక్కడ ఉంటుంది, చూడవలసిన ప్లేస్ అనమాట. చలికాలమే రావాలి ఇక్కడికి. ఫుల్ చలిలో తెల్లారుజామునే వచ్చేయాలన్నమాట ఇక్కడ. అప్పుడైతేనే మనము బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూడగలుగుతాము. ఇక కొండ మీదకైతే ఎక్కుతూ ఉన్నాము. చూడండి, సూర్యకిరణాలు పడతా ఉంటే ఈ చలికి కాస్త అలా రిలీఫ్గా ఉందన్నమాట. ఇంకా మా అబ్బాయి అయితే నేను ఎక్కనరా, నేను ఇక్కడే కూర్చుంటాను, మీరే పోయి చూసిరండి అంటే మా అబ్బాయి అయితే పిలుచుకొని అలాగే వెళ్తూ ఉన్నాడు. ఇంత దూరం వచ్చింది, నువ్వు ఎక్కడో దగ్గర కూర్చొనేకే రామ్మా, నువ్వు ఉంటేనే బాగుంటుంది అని అట్లాగే పిలుచుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట వాడైతే గిన. ఇంకా మొత్తానికి కొండ మీదకైతే వచ్చేసాము. అబ్బా బాబా బాబా, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, సూపర్ ఉంది. ఈ మంచు చూడడానికి అనమాట వచ్చే చాలామంది నంది హిల్స్కి. చూడండి, అందరు ఎలా చూస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఫుల్ సౌండ్ ఉందన్నమాట, కేకలు వేస్తూ ఉన్నారు. ఇక నేనైతే మ్యూట్ చేశాను కాబట్టి మీకు ఆ సౌండ్స్ ఏమి వినిపించవు. ఇక మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. అలాగే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడే ఒక టెంపుల్ అయితే ఉంది, చెక్కతో చేశారు. చూడండి, అన్ని డిజైన్గా ఇవి. ఇక కాస్త అలా వీడియో అయితే తీసాము. ఇక అన్ని టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకుందామని మేము కూడా వచ్చామన్నమాట. అదిగో దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. అందరూ అక్కడ వ్యూ పాయింట్ దగ్గరే ఉన్నారు చాలామంది. ఇక్కడ దర్శనానికి అయితే ఎవరో ఒకరు వస్తూ ఉన్నారనమాట. ఇక మేమైతే వచ్చాము. ఇక చూడండి, ఇక్కడైతే దేవుని దర్శనం అయితే చేసుకున్నాము. మేము బెంగళూరులోనే ఉండేది కాబట్టి మేము యలంకకి దగ్గరలో ఉన్నాం కాబట్టి మాకు ఇంకా దగ్గర అవుతుంది. దొడ్డబళ్ళాపురం చేరుకొని అక్కడ దొడ్డబళ్ళాపురం నుంచి మనకి దగ్గర అవుతుంది. ఇక్కడికి రావాలనుకుంటే బండిల్లో, కార్లో లేదంటే క్యాబ్ బుక్ చేసుకొని రావచ్చు అనమాట. కార్లు అయితే అక్కడ రోడ్డుకి నేను వీడియోలో చూపించాను కదా, రోడ్డుకి వదిలేసింటారు. ఇంకా అక్కడి నుంచి నడుచుకొని వస్తూ ఉంటారనమాట. అదే బైక్లు అయితే మనం కొండ దగ్గర వరకు తీసుకొని వెళ్ళొచ్చు, అక్కడ వదిలేసి ఇక మనము వెళ్ళొచ్చు అనమాట. ఇక మేమైతే తినడానికి కూడా తెచ్చుకున్నాము. టమోటా రైసు అలాగే ఆనియన్స్ వడలు తెచ్చుకున్నాము. ఇక ఇక్కడ ఏం కొన్నా అన్ని రేట్లే ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా రేట్లు ఉంటాయి. ఇక తెచ్చుకుంటేనే మంచిది. ఇక్కడికైతే చాలామంది శనివారం ఆదివారం వస్తూ ఉంటారు, ఎందుకంటే కాలేజ్ పిల్లలకి రజలు ఇడిసింటారు. అలాగే డ్యూటీ జాబ్ చేసే వాళ్ళకి కూడా శనివారము ఆదివారము రజ ఇడిసింటారు కదా, అలా అందుకని అందరూ ఇలా ఎక్కువగా శనివారం ఆదివారం వస్తూ ఉంటారు. ఇక అదే చేసిన తప్పనమాట. మేము చాలా అంటే చాలా ఫుల్ రష్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయింటాం అనమాట. వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది అనమాట. ఇంకా అప్పుడు అన్నారు, ఇలా చూడాలి బాగా ఫ్రీగా అనుకుంటే వేరే టైంలో రావాలి, వేరే రోజు. ఇక శనివారం ఆదివారం అంటే ఇలాగే ఉంటుంది అన్నారనమాట. ఇంకా సర్లే ఇంకా అని చెప్పి ఇంకా అందరిలో పాటు ఇంకా మేము కూడా అలా ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. ఇంకా కాసేపు అయినాక
ఇంకా ట్రాఫిక్ అంతా ఇదైపోయింది. ఇంకా అప్పుడైతే ఇంకా వచ్చేసామన్నమాట. అలాగా నంది హిల్స్కి చేరుకొని ఇవన్నీ చూసేసి అలాగే ఇంకా ఇప్పుడు తింటా ఉంటే విచిత్రమైన కోతులు అన్నమాట. కోతులు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మేమేం చేసాము, ఒక బాక్స్ ఎత్తిపెట్టేసి ఇంకా నలుగురికి 4 బాక్సులు అయితే తీసుకుంటామన్నమాట. ఇంకా ఒక బాక్స్ ఎత్తిపెట్టేసి ఆ బాక్స్ అయితే ఇక మేము కోతులకైతే వేసేసామన్నమాట. ఇంకా అవి చూస్తున్నాయి. ఇంకా ఇడిచిపెట్టి తినేకి అయ్యలేదు కదా ఎవరికైనా కానీ. కోతులు అంటేనే అందరికీ ఇష్టం ఉంటుంది కదా. ఇంకా చూస్తే అవి పెట్టాలనిపిస్తుంటుంది ఎవరికైనా కానీ. ఇంకా అందుకని అక్కడ కవర్ ఉంటే కవర్ మీద అయితే పెట్టేశాను అనమాట అన్నము. ఇంకా అదైతే ఎంత ఫుల్ ఆకలితో ఉందన్నమాట. ఇంతకు ముందే కొన్ని కోతులు అయితే తినేసి వెళ్ళాయి అప్పుడే. ఇంక ఈ కోతికి కూడా కొంచెం పెట్టానమాట. ఇంకా చూడండి ఎంత బాగా తింటా ఉందో, పాపం ఫుల్ ఆకలితో అయితే తింటా ఉంది. ఇంకా బాధ కూడా తినడము అయిపోయింది. ఇంకా కొంచెం అలా చూడడం ఉంది. ఇంకా అలాగే చూడడానికైతే ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇక కోనేరు కూడా చూసి వచ్చాం కదా. అంటే బాగుంది. చలి ఒకటి ఎక్కువగా ఉంటుంది. బాగా సేఫ్టీగా రావాలి. స్వెటరు, టోఫీలు ఇవన్నీ వేసుకొని వస్తే బాగుంటుంది. ఇంకా ఎండ పడిన తర్వాత అంత చలి ఏమి ఉండదన్నమాట. ఇంకా బాగుంటుంది. ప్రొద్దున్నే రావాలి కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది. ఇంకా మేము భోజనాలు అయిపోయాయి. ఇంకా అంతా చూసేసాం కదా. ఇంక ఇప్పుడైతే అలా కూర్చొని ఫోటోలు, వీడియో అయితే అలా తీసుకుంటా ఉన్నాము. కాస్త కొత్తగా చూసే వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాయ్. ఇక ఇంటికైతే వెళ్తూ ఉన్నాం. బాయ్ ఫ్రెండ్స్.